ఎవ్రీ పర్సన్ది జాతకాలు సమాజానికి చాలా తెలియదండి. ఉమ్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే వేరు. ఆయన చేసుకునే బర్త్‌డే వేరు. అవునా? ఎందుకట్లా? ఇప్పుడు మిగతా జ్యోతిష్కులందరూ ఆయన జాతకాన్ని తీసి ఆయన డేట్ ఏసి చెప్తారు. ఉమ్, ఆయన డేట్ నా ఒక్కనికే తెలుసు. ఓకే. ఓకే. సో ఎట్లా మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఏంటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఉందా? ఇప్పుడు లేదు. ఉంటుందా? ఉంటది ఖచ్చితంగా. నేనే చెప్పిన ఆయనకు 30 వరకు రావద్దని. ఎవరో ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్ చెప్పారా? జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ అమ్మగారికి తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద కూర్చున్నప్పుడు దర్శనం చేసుకొని బయటకొచ్చినాక ప్రసాదం తింటూ బయట కూర్చొని అప్పుడు మనది పాతది పోటు ఉండే పైసలు లెక్క పెడతారు కదా, తెలుసు కదా మీకు. అవునవును. అక్కడ కూర్చొని మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో నేనే చెప్పిన 30 వరకు రానివ్వకండి. సరే అండి అని చెప్పింది. సో అంటే వాళ్ళకి 30 కంటే ముందు రావాలని ఆలోచన ఉండేనా? ఆ డిస్కషన్ రాలా. బట్ 2030 వరకు అయితే రావద్దు. అసలు ఆ చర్చ ఎందుకు వచ్చింది మీకు? రాజకీయంగా మీరు నన్ను మీరు ఎట్లా డిసైడ్ చేసిరు? మా వాడి జాతకం తెలుసు, మీకు నక్షత్రం తెలుసు. ఎందుకంటే నేనే అదృశ్య సినిమా పూజ చేసిన కాబట్టి మనం ఏం చేస్తాం, మామూలుగా ఆయన నక్షత్రం అడిగిన తర్వాతనే మనం సంకల్పం చెప్తాం, లేకుంటే చెప్పం. ఎవరు ఏ పంతులైనా సరే, ఏ హీరో అయినా సరే నక్షత్రం మీకు తెలుసు, కానీ మా వాడి డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా తెలుసు? నాకు తెలుసు. ఏ డేట్, ఈ డేట్ అని చెప్పిన. మీ దగ్గర ఎట్లుంది? నా రీసెర్చ్ నాకు ఉంటుంది కదా. సో ఉంది. ఆ డేటును బట్టి జాతకాన్ని విశ్లేషిస్తాం. ఏమవుతుందంటే ప్రతిరోజు 24 గంటలు, 24 గంటలకు 12 లగ్నాలు. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఒకే టైంలో పుట్టినటువంటి ఇద్దరికి, ఒకే రోజు పుట్టినటువంటి ఇద్దరి జాతకం ఒకేలా ఉంటుందా అనేది ప్రశ్నిస్తారు. ఒకే రోజు పుట్టినటువంటి వాడి జాతకాలు ఒకేలా ఉండవు. ఉదాహరణ 9:35కు లగ్నం మారింది అంటే, లగ్నం మారిన 5 నిమిషాల తర్వాత మనిషి పుడితే ఒకడు అటెండర్ అవుతాడు, ఒకడు సీఎం అవుతాడు. అంత తేడా ఉంది 5 నిమిషాల్లో. ఓకే. అది లగ్న ప్రభావము. ఓకే. సో అందుకనే 12 లగ్నాలు ఉంటాయి. 12 లగ్నాలలో ఏ లగ్నంలో పుట్టిండు అనేది డిసైడ్ చేయాలి. సో చాలా మంది నక్షత్రాన్ని బట్టి జాతకాలు వేస్తారు. నక్షత్రాన్ని బట్టి తెలిసేది చంద్రుడు ఒక్కడే. మిగతా గ్రహాలు పొజిషను లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సో చాలా చాలా వ్యవహారాలను బట్టి బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే ఎన్టీఆర్ గారి జాతక రీత్యా ఆయన పుట్టినటువంటి డేట్ ఒకటి, ఆయన బర్త్డే చేసుకునే డేట్ ఒకటి. సో చాలా మంది ఉంటారు అట్లా. హీరోయిన్లు అయితే ఆల్మోస్ట్ ఆల్ తప్పే ఉంటాయి. ఓకే. ఎందుకంటే వాళ్ళు డేటు మంత్ కరెక్టే ఉంటుంది, కానీ ఇయర్లు మొత్తం మార్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 3-4 ఏళ్ళు తగ్గించేసుకుంటారు వికీపీడియాలో. సో వీళ్ళందరూ అట్లా తప్పులు చెప్తారు. మనం ఎందుకు అంటే మనం నక్షత్రాలు అడుగుతాం కాబట్టి మన దగ్గరికి జాతక రీత్యా ఇప్పుడు అందరు వచ్చి బయటికి వచ్చి వేణుస్వామి దగ్గరికి పోయినామని చెప్పరు, కానీ వేణుస్వామి దగ్గరికి 90% వస్తారు. 90% వస్తారు. కానీ ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనం సేవ్ చేసి పెట్టేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు సడన్గా రాత్రిపూట ఫోన్ చేసి ప్రతిసారి మాట్లాడడం కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, ఫోన్ చేసి నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అని చెప్తారా, లేకుంటే మీకు వచ్చిన సమస్య ఫోన్ చేసి స్వామి గారు నాకు ఈ సమస్య నాకు ఎట్లుండబోతుంది అనగానే అడిగేది ఎవరు? సో పలానా పర్సన్, ఓకే. పొలిటీషియన్, రైట్, ఓకే. మీ జాతకం ఇట్లా ఉంది. గోచారం అంటే సంవత్సరంలో గ్రహాలు మారే పరిస్థితి. గ్రహచారం అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం. ఈ రెండింటి మీద నాకు నాలెడ్జ్ ఉండాలి. వైఎన్ఆర్ గురించి మాట్లాడితే వైఎన్ఆర్ రాసేంది, వైఎన్ఆర్ పుట్టినటువంటి లగ్నాతు కుండలిలో జన్మంలో ఎవరున్నారు, ద్వితీయంలో ఎవరున్నారు, తృతీయంలో ఎవరున్నారు, సో లగ్నంలో ఎవరున్నారు, అన్ని లెక్కలు వేసుకోవాలి. ప్లస్ ఈ సంవత్సరం గోచారం ఎట్లా నడుస్తుంది అనేది అనలైజ్ చేసుకొని నేను ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఎప్పుడు మన మైండ్లో ఫీడ్ అయి ఉంటాయి. అందరి నక్షత్రాలు, అందరి జాతకాలు ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా ముందున్నాం. సో పొలిటికల్ చర్చ ఆయనకు రాజకీయాల్లో వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఆసక్తి కూడా ఉంది. ఇప్పుడు జాతకమే, ఆసక్తి ఏముంటుంది? అంతేలే, జాతకం ఉంటే ఆసక్తి అదే వస్తుంది. ఆ టైం వచ్చిందంటే ఆసక్తి కలుగుతుంది. బట్ ఇప్పుడు లేదు. 2030 వరకు ఆయన రాజకీయ రంగ ప్రవేశం లేదు. 2029 ఎలక్షన్ల తర్వాతనే ఉంటుంది. బేస్డ్ ఆన్ హిజ్ కుండలి మీకు తెలుసు కాబట్టి ఎలా ఉంటుంది సార్ రాజకీయాలకు వస్తే? సూపర్ ఉంటుంది. సీఎం అవుతారా? సూపర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఏ పార్టీకి ఆయనకు సంబంధం లేదు. ఆయన కొత్త పార్టీతో వచ్చే అవకాశం ఉంది. అవునా? వేరే పార్టీని తీసుకోరు? సవ్వాలేదు. మా తాత పార్టీ అన్నట్టు సవ్వాలేదు. కొత్త పార్టీ ఖచ్చితంగా కొత్త పార్టీ. ముఖ్యమంత్రి అవుతారా జూనియర్ ఎన్టీఆర్? ఆయనకు యోగం ఉందా? ఆయనకు యోగం ఉంది. ముఖ్యమంత్రి యోగం ఉంది. జయలలిత యోగం, జయలలిత నక్షత్రం. అవునా? సో జయలలిత నక్షత్రం అంటే జయలలిత ఇనీషియల్గా చాలా కష్టాలు ఫేస్ చేశారు, చాలా అవమానాలు ఫేస్ చేశారు. అటువంటి మళ్ళీ అవమానాలు ఫేస్ చేశారంటే ఇక మళ్ళీ వేరే మీరు ఎక్కడికో తీసుకుపోతాం. ఇది వద్దు. మనకు జాతకం, జయలలిత జాతకం యోగం ఉంది. ఓకే. తెలియకుండా నన్ను దింపుతారు ముగ్గులోకి. ఓకే. మీరు దిగరు? నేను దిగా. మేము అక్కడికి తీసుకుపోదాం అనుకుంటున్నాం. మీరు నన్ను అక్కడికి తీసుకుపోదాం అనుకున్నా, నేను అక్కడికి రాను, ఇక్కడనే ఉంటా. కరోనా ఏమన్నా మళ్ళీ ఎఫెక్ట్ చేస్తుందా సార్?
కరోనా కాదు కానీ 2027-28వ సంవత్సరంలో మనకు లంగ్స్ రిలేటెడ్ రోగం వచ్చే అవకాశం ఉంది. సేమ్ కరోనా కైండ్ ఆఫ్. కరోనానే కానీ దానికి మించి ఉంటుంది. దానికి మించి ఉంటుంది సినిమా, మామూలుగా ఉండదు. అంటే ఇది యాక్చువల్గా జనవరి ప్రిడిక్షన్లో చెప్దామని నేను దీన్ని ఆపిన. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఇయర్ ప్రిడిక్షన్ కిందకి వస్తుంది, అందుకని చెప్పట్లా. బట్ ఇప్పుడు మీరు అడిగిరు కాబట్టి చెప్పిన, దీని క్లారిటీ నేను మీకు డిసెంబర్ ఇస్తాను. ఓకే, ప్రమాదం అయితే ఉంది. ఓ పెద్ద ప్రమాదం ఉంది. నథింగ్, కరోనా అనేది టుమ్రి అంటే ఒక 10%. ఓకే, సో రేవంత్ రెడ్డి గారి జాతకం ఎట్లా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి జాతకం నేను క్లియర్గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జనాల స్పెక్యులేషన్స్ అవి ఇవి చాలా విచిత్రంగా ఉన్నాయి. బట్ నేను అనుకోవడము, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా వన్ సైడ్ గెలుపు ఉండే అవకాశం లేదు. 28 ఎలక్షన్లలో వన్ సైడ్ ఉండదు, టగ్ ఆఫరే ఉంటుంది. అంటే చాలా మంది ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు, సర్వేలు అంటున్నారు, ఏమో చేస్తున్నారు. బట్ రేవంత్ రెడ్డి గారి జాతకము కష్టాల్లో ఉన్నప్పుడే ఆయన సూపర్ స్టార్గా బతుకుతున్నారు. ఎందుకంటే 6వ ఇంట్లో శని ఉండి 2024 నుండి 2025 నుండి 27 జూన్ వరకు ఆయన జాతకం బాగుంది. అంటే బాగాలేని జాతకం బాగుంది. 2027 జూన్ నుండి బాగుంది జాతకం, ఇంకా బాగుంది. మరి అట్లాంటప్పుడు మనం మైనస్ ఎట్లా చేస్తాం? జనరల్గా ఇప్పుడు కష్టాలు ఉండాలి, ఇప్పుడే ఆయన బాగుంది. ఎందుకంటే ఆయన జాతకంలో గజకేసరి యోగం ఉంది. సో ఆ గజకేసరి యోగం వల్ల ఆయన సర్వైవ్ అవుతున్నారు. సో మిరాకిల్ జరుగుతాయి. అంటే ఎంత తొందరగా నేను ఇప్పుడే ప్రిడిక్ట్ చేయను, ఇట్ విల్ టేక్ టైం. బట్ ముక్కోనపు పోటీ ఉండే అవకాశం ఉంది తెలంగాణలో. వార్ వన్ సైడ్ కాదు, ముక్కోనపు పోటీలో వార్ వన్ సైడ్ లేదు. మళ్ళీ ఎవరు పోటీ చేసినా ఇప్పుడున్న కండిషన్ ప్రకారం మాట్లాడుతున్నా 60 నుండి 70 సీట్ల మధ్యలోనే వచ్చే అవకాశం. ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా అంతే పెద్ద వన్ సైడ్ ఉండే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రము సేమ్ 2024లో వచ్చినట్టే వార్ వన్ సైడ్, అంటే వన్ సైడ్ గెలిపే ఉంటుంది. 80% పైన గెలుపు ఉంటుంది ఏ పార్టీ గెలిచినా. 80% పైన గెలుపు ఉంటుంది ఏ పార్టీ గెలిచినా. 2029 ప్రిడిక్షన్ ఆంధ్రప్రదేశ్ది చెప్పేస్తున్నారు మీరు. ఎవరు గెలుస్తారో చెప్తున్నారు. ఎవరు గెలుస్తారో చెప్తలేను. ఎవరు గెలిచినా 80% పైన సీట్లు వస్తాయని చెప్తున్నా. తెలంగాణలో టగ్ ఆఫర్ ఉంటుందని చెప్తున్నా. నేను ఎవరు గెలుస్తున్నారని ఇక్కడ డిస్కషన్ ఏడొచ్చింది? ఏపీలో ఎవరో ఒకళ్ళు గెలుస్తారు సార్. ఆ గెలిచేటోళ్ళు ఎవరన్నా ఒకళ్ళు గెలవచ్చు. ఆ గెలిచే వాళ్లకు 80% పైన సీట్లు వస్తాయని చెప్తున్నా. గెలిచే పార్టీ 80% పైగా. ఇది కరెక్ట్. మీరు ఇట్లా అడగండి ప్రశ్న. గెలిచే పార్టీకి 80% పైన సీట్లు వస్తాయి. గెలిచే పార్టీ ఏదో మీకు తెలుసు కానీ ఇప్పుడు చెప్పరు. గెలిచే పార్టీ ఏదో నాకు తెలుసు, నేను చెప్పను. తెలంగాణలో కూడా గెలిచే పార్టీ ఏదో నాకు తెలుసు, నేను చెప్పను. ఇంటర్వ్యూలో చెప్పను. మైక్ ఆఫ్ చేయగానే మీకు చెప్తా, ఇట్లా మిమ్మల్ని హక్ చేసుకొని చెప్తా. ఎందుకు చెప్పట్లేదు? మిగతా అన్ని చెప్తున్నారు. నాట్ టైం సార్ ఇది. ఏం మీ టైము? ఇప్పుడు ఇంకా జూన్లో మనకు శని మారిన తర్వాత చాలా 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 సమస్యలు, చాలా సంచలనాలు ఉండబోతున్నాయి తెలుగు స్టేట్స్లో. సో అందుకని వెయిట్ చేయండి సార్. పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందా సార్ తెలుగు స్టేట్స్లో? ఉంటుంది. చేంజెస్ ఉంటాయి బట్ స్టెబిలిటీ ఉంటుంది. నేను అనే పాయింట్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో గవర్నమెంట్ మారే పరిస్థితి లేదు. ఎప్పుడు బాండ్ పేపర్ మీద రాసిస్తారు ఎలక్షన్ల వరకు. కానీ సంచలనాలు ఉంటాయి. ఓకే, సంచలనాలు రాసి పెట్టుకుని ఉంటాయి. ఏపీలో తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్. ఏపీలో మోస్ట్లీ అక్కడ కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. బట్ తక్కువ ఉంటుంది ట్రయాంగిల్ ఫైట్. ఎక్కువ 2 పార్టీల మధ్యనే ఉంటుంది. మూడో పార్టీ అంత పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు. మూడో కూటమి ఏమైనా ఉంటుందా అని నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు నేను త్రిముఖ పోర్లో ఆ ఒక్క ముఖంలో 4 రావచ్చు, 5 రావచ్చు. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో నాకు తెలిసి ఎలక్షన్ల లోపు 2-3 పార్టీలు వస్తాయి, కొత్త పార్టీలు. ఇంకా కొత్త పార్టీలు వస్తాయి. ఆల్రెడీ చాలా పార్టీలు అయిపోయినాయి, ఇంకా కొత్త పార్టీలు వస్తాయి. సో ఆంధ్రాలో కూడా కొత్త పార్టీలు వచ్చే అవకాశం ఉంది, 1-2. నేను అవి ఏ బేరకు వస్తాయి అని నేను మాట్లాడతలే. అది 0.1% ఓటు బ్యాంక్ డీల్ వస్తాయా? ఇప్పుడు తెలంగాణలో కవితమ్మ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆమె పోటీలో ఉండరా పక్కకు పెడితే ఖచ్చితంగా గవర్నమెంట్లో ఎవరు కూర్చోవాలి ఎవరు కూర్చోవద్దు అనే దాంట్లో ఒక 20-30 సీట్లలో కమాండ్ చేస్తారు. కవిత ఖచ్చితంగా కమాండ్ చేస్తారు. ఏముంది, ఒక 5,000 ఓట్లు వచ్చిర్రు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్. అంతేలేండి, 500 నుండి 5,000 ఓట్ల లోపు నాకు తెలిసి 20-30 సీట్లు ఉంటాయి. అవును, అదే చెప్తున్నాను. సో ఇంపాక్ట్ ఉంటుంది, ఉండదని మాట్లాడుకుందాం. ఇంపాక్ట్ ఉంటుంది, కవిత గారి ఇంపాక్ట్ ఉంటుంది తెలంగాణలో, ఖచ్చితంగా ఉంటుంది. బాండ్ పేపర్ మీద రాసుకోండి. సో ఆమె ఎవరిని ప్రభావం చేస్తారు దాని మీద గెలిపోవటంలో ఆధారపడి ఉంటాయి. అందుకని
మనం 2027 జూన్ తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటున్నాం? ఎట్లుంటది పరిస్థితి? అప్పుడు ఏ రాశికి ఎవరెవరు ఉన్నారు? రాశి ప్రభావం ఎట్లుంది? ప్లస్ సెంట్రల్‌తోని సంబంధాలు ఎట్లుంటాయి? అప్పటికి వీళ్ళు ఉంటారా? సెంట్రల్‌కి సపోర్ట్‌గా ఉంటారా? లేకపోతే మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? ఇవన్నీ అనలైజేషన్ చేసినాక అప్పుడు మాట్లాడే విషయాలు ఇవన్నీ. ఓకే.